రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నర్తికి సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ కట్ చేసి బాణాసంచాల మోతలు, జై హో చంద్రన్న నినాదాల మధ్య సంబరాలు నిర్వహించారు. పేదలకు చీరలు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం మునుముడి బస్టాండ్ వద్ద రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు కపిర రేవతి ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడితే నేడు చంద్రబాబు ప్రపంచం గర్వపడేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. నారాయణ గారి యొక్క సూచనల మేరకు వారు సింగపూర్ టూర్లో ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేసుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ కానీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నాం. ఈరోజు మహానుభావులు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉండే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కు దొరకడం మన అందరి అదృష్టం. ఈరోజు రాజధాని ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బాగలేకపోయినా ఆయనకుండే చరిష్మా వల్ల, ఆయనకుండే పలుకుబడి వల్ల, ఆయన పైన ఉండే నమ్మకం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు.